మటన్ కర్రీ వండుతున్నాను ఫ్రెండ్స్. మటన్ కర్రీకి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, సాజీరా, గరం మసాలా వేసేయాలి. ఇది కొంచెం వేగాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కొన్ని వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఎర్రగా వేగిపోవాలి. అలాగే కొంచెం పుదీనా, ఉల్లిగడ్డలు కొంచెం ఎర్రగా వేగిపోయాక అల్లము, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఈరోజు మా ఇంట్లో అయితే బగారా రైస్ను మటన్ కర్రీ వండుతున్నాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు పచ్చిరకం కర్రీ మటన్ వేసుకోవాలి. మటన్ మూలిగి అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? ఆ వీడియో చూసి లైక్ పెట్టండి. సాల్ట్ వేసుకోవాలి 3 స్పూన్లు, ఎందుకంటే ముందే వేసుకుంటే ముక్కలకు ఉప్పు పడుతుంది కాబట్టి నేను ముందే వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు మటన్ కొద్దిసేపటి దాకా ఉడకాలి. మటన్ ఇలా దగ్గరికి అయిపోయింది, మొత్తం ఆవిరంతా అదే వాటర్ అంతా ఇనికిపోయింది. ఇప్పుడు వచ్చి మనం కారం వేసుకోవాలి. 3 స్పూన్ల కారం, కారం ఎక్కువనే పడుతుంది మటన్ కదా, కొంచెం ఘాటు ఉండడానికి ఎక్కువనే కారం వేసుకుందాం. ఇక్కడ వచ్చి బగారా రైస్ అవుతుంది. 2 ఈరోజు మటన్ కూర, బగారా రైస్.
ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. మటన్ ఉడకదు కదా, కొన్ని వాటర్ వేసుకుందాం. ఒక 2 టమాటాలు కోసి వేసుకుందాం. కొంచెం ఎక్కువ వేసుకోవద్దు, ఒక 2 చాలు టమాటాలు. ఫ్రెండ్స్, మన మటన్ కూర అయ్యనీకి వచ్చింది. కొంచెం ఇట్లా కొత్తిమీర వేసుకోవాలి, అలాగే మసాలా కూడా వేసుకోవాలి. కొంచెం స్పూన్ గరం మసాలా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.